హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక పావు కప్ వచ్చేసి వేడి వేడిగా కాగపెట్టుకున్న నీళ్లు పోసుకుందామండి. దీన్ని స్పూన్ పెట్టి కలుపుకుందాము. వేడిగా ఉంది కాబట్టి. ఇప్పుడు చేత్తోనే మంచిగా నొక్కి కలుపుకుందాం. ఎక్కువగా నీళ్ళైతే అవసరం పడదండి. కొంచెం కొంచెంగా అవసరం అనుకుని చిలకరిచ్చినట్టు మాత్రమే వేసుకొని కలుపుకుందాము. ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందామండి. నానుతుంది పిండి. ఈలోగా మనం దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది నూనెలో చక్కగా వేగిపోవాలండి మంచిగా. అప్పుడే మనకి ఫ్లేవర్ బావుంటుంది తినేటప్పుడు. పచ్చి వాసన లేకుండా ఉంటుందనమాట. అల్లం వెల్లుల్లి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాము. దాన్ని కూడా వేసేసుకుందాము. కొంచెం ఇంగువ, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక 2 చిటికెలు చాట్ మసాలా వేసుకుందామండి సరిపోతుంది. ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ బావుంటుంది చాట్ మసాలా వేసుకోవటం వల్ల. తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాము. దీనిలో మనం మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి కారం వచ్చేసి పావు టీ స్పూన్ వేసుకున్నామండి. ఇంకా పచ్చిమిర్చి వేసుకోలేదు. ఒక సగం సిమ్లా మిర్చిని సన్నగా తరిగి తీసుకున్నా. సిమ్లా మిర్చి వేసుకున్నాక మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. ఆ క్రంచీనెస్ పోకూడదనమాట. తినేటప్పుడు కరకరలాడుతా బావుంటుంది ముక్క. ఇలా కొంచెం మనం వేపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నామండి. పెద్దదైతే ఒకటే అనమాట. మంచిగా ఉడకపెట్టుకొని మనం తురిమి తీసుకున్నాము. తర్వాత పచ్చి బఠానీలు కూడా అరకప్ పచ్చి బఠానీలని ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకొని తీసుకున్నామనమాట. 2 కలిపేసుకుందాం ఇప్పుడు. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇక్కడ ఉప్పు వచ్చేసి నేను ముందు వేయటం మర్చిపోయాను. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు దీనికి మనం స్లర్రీ రెడీ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్‌లో 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్ వరకి బియ్యం పిండి వేసుకుందాము. రుచికి తగినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అర టీ స్పూన్ నువ్వులు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, మొత్తం మంచిగా కలుపుకుందామండి. దీంట్లో వచ్చి ఇప్పుడు ఒక కప్పు వరకైతే నీళ్లు పట్టినాయనమాట. చెక్ చేసుకుంటా మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ థిక్‌గా కాకుండా కొంచెం మనం మీడియంగా ఉండే విధంగా కలుపుకుందాము. డిప్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకుందామండి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుందనమాట. చూసారు కదా! ఇలా ఉంటే సరిపోతుందనమాట మనకి థిక్‌నెస్. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి చూద్దామండి 5 నిమిషాల తర్వాత చక్కగా నానిపోయింది. ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము.
ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశామనమాట. కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని పూరీలాగా రోల్ చేసుకుందామండి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగాను కాకుండా కొంచెం మీడియంగా రోల్ చేసుకుందాము. అంతేనండి. థిక్‌నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు గ్లాస్ పెట్టి కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పూరీల్లాగా కట్ చేసుకుందామండి ముందు. ఈ ఎక్స్‌ట్రా ఉన్న పిండి తీసేసి మనం పక్కన పెట్టుకుందాము. దీంతో మళ్ళీ ఇంకొక పూరి చేసుకోవచ్చు. ఈ థిక్‌నెస్ ఉంటే సరిపోతుందండి. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫింగ్ కొంచెం కొంచెంగా పెట్టుకుందాము. దీన్ని ఇలా ఒక పక్క నుంచి క్లోజ్ చేసేసుకుందామండి. క్లోజ్ చేసి చక్కగా ఇలా ఓపెన్ కాకుండా క్లోజ్ చేసుకుందాము. ప్రెస్ చేసామంటేనే చాలండి. క్లోజ్ అయిపోతుంది. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం స్లర్రీలో డిప్ చేసుకుందాము. మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్లర్రీలో వచ్చి ఒకసారి దీన్ని మంచిగా కలిపేసుకొని డిప్ చేసుకుందామండి. డిప్ చేసి ఇలా నూనెలో వేసేసుకోవటమేననమాట. నూనె కాగిందండి ఇప్పుడు. వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. స్టవ్ వచ్చేసి మనకి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా క్రిస్పీగా వేగుతుందనమాట. గోధుమ పిండి కాబట్టి మనకి వేయగానే కలర్ మారిపోతుంది హైలో ఉంటే. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుందండి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాము. చూసారు కదా! మంచిగా క్రిస్పీగా వేగిందనమాట. తీసేసుకుందామండి ఇంకా. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ. ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. పైన మంచి క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.